బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనము హిమాలయ యోగులు దాని గురించి చర్చిస్తున్నటువంటి పార్ట్స్ వైజ్గా మనము 3వ పార్టు జ్యోతి ప్రకాష్ బాయిని అనంతబాయి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు మనము విందాము. 3rd పార్ట్. బ్రహ్మాండంలోని పూర్తి అంతా కూడా గతిశీలమైనది. ఆయన సంకల్పం నుండే అంతా నడుస్తుంది. ఆయన సంకల్పమే కాలంగా అయ్యింది. ఆయన సంకల్పమే అనగా పరమాత్మ ఈ బ్రహ్మాండాన్ని రచయించిన సృష్టికర్త యొక్క సంకల్పమే మహాకాలంగా అయ్యింది. ఎందుకంటే దానిలో ఊర్జ, గతి, సమయము 3 ఉన్నాయి. సమయం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే జడం అంతా మారుతుంది. మనం పరంధామానికి వెళ్తే అక్కడ సృష్టి మార్పు లేదు. అక్కడ కాంతే ప్రకాశమే ప్రకాశము ఉంటుంది. పరంధామం నుండి కిందకు వచ్చేస్తే ఆ కాంతి వేరే విధంగా మారిపోతుంది, మన శరీరంగా మారుతుంది. అనగా మహత్తత్వాలు, తత్వాలు, పరమతత్వాలు, తర్వాత స్థూల తత్వాలుగా మారిపోతాయి. ఇవన్నీ కూడా స్థూల తత్వాలు పైన ఉండవు. పరంధామంలో ఇవన్నీ లేవు. అక్కడ సమయమే లేదు, కాలానికి అతీతమైనది. మరి మార్పు అనేది ఎక్కడ ఉందో అక్కడే సమయం ఉంటుంది. అందుకే కాలం వల్లనే మొత్తం మార్పు జరుగుతుంది. కాల ప్రభావం జడం పైనే ఉంటుంది, శరీరం పైనే ఉంటుంది, ఆత్మ పైన ఉండదు. ఎవరు బ్రహ్మస్వరూపంలో ఉండిపోతారో వాళ్ళని కాలం ప్రభావితం చేయలేదు. అనగా లైట్ స్వరూపం, నేను ఆత్మ, అహం బ్రహ్మస్మి, లైట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని కాలం ప్రభావితం చేయలేదు. ఇది మహాకాల్ గురించి చాలా లోతైన విషయం. దీని గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందామంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అయితే ఇప్పుడు వైదిక ఫిజిక్స్ చదువుతాను, విందాము. దాని గురించి చర్చ చాలా బాగా అనిపించింది కదా. ఈ కాన్సెప్ట్ కొంచెం కష్టం, కానీ అర్థం చేసుకోవటం చాలా అవసరము ప్రతి ఒక్కళ్ళకి కూడా. సృష్టి ఎలా మొదలైంది? మహాకాల్ ఎప్పుడు అవుతారు? కాలుడు మహాకాలుడుగా ఎప్పుడు అవుతారు అనేది చాలా గొప్ప విషయం. ఇది అర్థమైతే సనాతన ధర్మానికి పాశ్చాత్య ఆలోచనకు మధ్య మూల అనేది ఉంటుంది. పాశ్చాత్య విజ్ఞానం ఎందుకంటే ముందుకు వెళ్ళేది. అసలు తేడా ఏమిటి అంటే సనాతన ధర్మం చైతన్యంపై ఫోకస్, చైతన్యాన్ని చూడలేము, ఫోకస్ చేస్తుంది. చైతన్యాన్ని అయితే కళ్ళతోటి చూడలేము, అనుభవించగలం, నిశ్చయంతో అర్థం చేసుకోగలం. పాశ్చాత్య ధర్మాలు స్థూల జడం పైన ఫోకస్ చేస్తారు. అందుకే భౌతిక విజ్ఞానం వాళ్ళు చాలా ముందు ఉన్నారు. మన సనాతన ఫ్రీక్వెన్సీ చైతన్యం గురించి చెప్తుంది. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ చైతన్యం పైనే ఆధారపడి ఉంటాయి. కానీ ఈరోజు మనం పాశ్చాత్య నాగరికతను ఫాలో అవుతున్నాం. వాళ్ళ ఆధారం అంతా జడం. అది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అని అర్థం చేసుకోవాలని చూస్తారు. మనం అవగాహనకు అతీతంగా వెళ్ళాలనుకుంటాం. జడ నాగరికత వినాశి. సైన్స్ ఎంత రీసెర్చ్ చేసినా చివరికి న్యూక్లియర్ బాంబు వేసింది, దాంతో ఏమి వస్తుంది? వినాశనమే కదా. జడంలో ఎంతో రీసెర్చ్ చేసినా చివరికి జడమే దొరుకుతుంది. మన విద్యా పద్ధతి పాడైపోయింది. ఈరోజు మనం జడ చదువులే చదువుకుంటున్నాం. సైన్సు, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా జడమే. బుద్ధిలో ఏది ఉంటుందో అదే బుద్ధిని తయారు చేస్తుంది. అందుకే మనం అలా మాట్లాడుతూ అయిపోతూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఆఫీసర్ చదువుకున్నవాడు కూడా కామక్రోధ లోభ మోహ అహంకారాల నుండి బయటపడలేకపోతున్నారు. అన్ని చోట్ల కాంపిటీషన్, ఒకరినొకరు చంపుకోవటం, కరప్షన్ అంటే కల్తీ, మోసము, లంచము, ఇదంతా కూడా పాలిటెక్నికల్ అంటే రాజకీయము, పాలిటిక్సే కదా. ఇవన్నీ ఎందుకు అంటే జడ చదువు వల్ల, చైతన్య చదువు లేదు కనుక, ఆత్మజ్ఞానం లేదు కనుక, అందుకని ఇలా వ్యవహరిస్తుంటారు. అదే బుద్ధిలో ఆత్మజ్ఞానం, పరం ప్రకాశము, సతోగుణం వస్తుందో
అప్పుడు ఇలాగా చేయలేరు. సహన శక్తి పోయింది, ప్రతి ఒక్కరికి కోపం నిండిపోతుంది. నేనే అన్నీ, నాకే అన్నీ కావాలి అనే భావన వచ్చేసింది. ఇకపోతే సారాంశము, జడంను ఎంత వెతికినా జడమే దొరుకుతుంది. బుద్ధి కూడా జడమే అవుతుంది. నువ్వు కూడా జడంగానే ఉంటావు. మన పాత విద్యా పద్ధతులు జడము చైతన్యము రెండు నుంచి ఈశోపనిషత్తులో కూడా బ్యాలెన్స్గా ఉంచారు. శరీరం ఉంది కాబట్టి తినాలి, సంపాదించాలి, అందుకు జడ చదువులు కావాలి. కానీ దాన్ని శ్రేష్టంగా అనుకోవద్దు. ఇది శరీర నిర్వహణకు సాధనం మాత్రంగా ఈ శరీరం ఉపయోగపడుతుంది అని చెప్పారు. డిగ్రీ ఉంది, డాక్టరు, ఇంజనీరు, ఐఏఎస్గా అయ్యాడు. కానీ బుద్ధి జడంగానే అయిపోతుంది. మృత్యువు తప్పదు కదా, ఎలా బయటపడతావు? జడ సాధన నడుస్తుంది, చైతన్య సాధన లేదు. అందుకే సృష్టి తమో ప్రధానంగా అయిపోయింది. పాశ్చాత్య విజ్ఞానం కూడా జడం వైపుకే వెళ్ళిపోతూ ఉంది. బుద్ధి శుద్ధి కావాలంటే బ్రహ్మ జ్ఞానం తప్పనిసరి. పరంపిత పరమాత్మతో కలవాలి. ఈ యొక్క బ్రహ్మాండానికి పరంపిత శివుడు, గెలాక్సీకి పరంపిత మహాశివుడు తన సోర్సుతో కలవలేకపోతే బుద్ధి శుద్ధిగా కాదు. ఇంకొక ప్రశ్న, పతనానికి జడం ఏమిటి? పిల్లలకు సరైన శిక్షణ ఎలా? మరి అదే ప్రశ్నకు సమాధానం జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తున్నారు. పాతకాలంలో తల్లిదండ్రులు కోరుకునేవారు పిల్లవాడు సరైన గురువు దగ్గరికి వెళ్ళాలి అని. ఈరోజు గొర్రెల్లాగా బలవంతంగా స్కూల్కి పంపి ఇక కంఠస్థం పట్టేస్తూ ఉన్నారు. ఫస్ట్ రావాలి అంతే, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ర్యాంకులు రావాలి, ఉద్యోగాలు రావాలి, పేరు ఫేమ్ సంపాదించాలి. ఇది బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు. అందువల్ల పిల్లల బుద్ధి తమో ప్రధానంగా అయిపోయింది. కాంపిటీషన్ కోసం సూసైడ్ చేసుకుంటున్నారు. క్రైమ్, కరప్షన్ తగ్గటం లేదు. చూడండి, ఒక అమ్మాయి ఉదాహరణకు మంగేతరన్ను తోసేసింది. తల్లిదండ్రులు ఏం నేర్పారు? ధర్మం గురించి ఏమీ తెలియదు, డబ్బు ఉందా, ఏమి లాభం, జడంలోనే చిక్కుకుపోయారు. సనాతనంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా గొప్పగా ఉంది. సనాతన ధర్మంలో పిల్లల్ని పెంచి పెద్ద చేసేటప్పుడు తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. ఇది ధారణ చెయ్యండి, ఫాలో చెయ్యండి. ఇక ఈరోజు తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చటం లేదు. కొంచెం డబ్బు వదిలిపెడితే పిల్లలు సంతోషంగా ఉంటారు అనుకుంటారు. కానీ పిల్లవాడు క్రైమ్ చేసి జైలుకు వెళ్తే వాళ్లకు ఏం సుఖం లభిస్తుంది చెప్పండి? జీవితాంతం దుఃఖమే కదా. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలలో పరమ సత్యం దగ్గరికి, సరైన గురువు దగ్గరికి తీసుకువెళ్ళటం. లేకపోతే వాళ్ళని తల్లిదండ్రులు అనటానికి అర్హతే లేదు. వాళ్ళే అతి పెద్ద శత్రువులు. ముందు తల్లిదండ్రులకు జ్ఞానం రావాలి, వాళ్ళు తీసుకోవాలి. తాము జ్ఞాని అయితేనే పిల్లలు జ్ఞానిగా అవుతారు. మదాలస మాత, రాజా జనకుడు లాంటి వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళు పిల్లలకు కూడా జ్ఞానులుగా చేశారు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని జ్ఞానులుగా చేశారు. జ్ఞానం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈరోజు జ్ఞానం లేదు, సంస్కారం లేదు. అందుకే క్రైమ్స్ పెరిగిపోతూ ఉన్నాయి, నేరాలు ఘోరాలు. భగవంతుణ్ణి సర్కారు దోషం పట్టకండి. మరి ప్రభుత్వం దోషం పడితే ప్రభుత్వాన్ని ఎలాగా? పాత గురువు వ్యవస్థ, గురుకుల వ్యవస్థ, పంచకోశ జాగృతి ఇది చాలా అవసరము. బ్రహ్మచర్యం అనగా అన్నమయ ప్రాణమయ కోశం. సంస్కృత శ్లోకాల రట్ట చిన్నప్పటి నుండి మెమరీ పవరు ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఫాలో చేస్తే గృహస్థంలో మనోమయ కోశం జాగృతి, మనసుని నియంత్రించటం, కామ క్రోధ లోభ మోహం వికారాలను పూర్తిగా తొలగించుకోవటం. వానప్రస్థ స్టేజీ విజ్ఞానమయ కోశం, జాగృతి పెట్టిన విషయం అంటే ఏంటి? ఇక్కడ శ్లోకాలను మననం, స్వ అధ్యయనం చేయటం. అప్పుడు జ్ఞానం ఎమర్జెన్సీగా అవుతుంది.
సన్యాసం ఆనందమయ కోశం, ఆత్మలో స్థిరమయ్యే స్థితి అనేది పరమాత్మ అనుభూతికి సజీవ జీవన ముక్తి అవుతుంది. అది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్. ఇక్కడికి రావటానికి, ఇక్కడ నుండి వెళ్ళటానికి ప్రాసెస్ ఉండదు. ఈరోజు ప్రాసెస్ లేదు. అందుకే జన్మ మరణ చక్రంలోనే చిక్కుకున్నాము. అంటే కాలము, సంకల్పము, ఊర్జ ప్లస్ గతి, సమయము, జడము, మార్పు ఉన్న చోటే కాలము ఉంటుంది. పరంధామంలో మార్పు లేదు కాబట్టి సమయము లేదు. కాల ప్రభావం శరీరం పైన, ఆత్మ పైన కాదు. నెక్స్ట్ పాయింట్, సనాతనం వయా పాశ్చాత్య మనుగడ. మన ఫోకస్ చైతన్యం, వాళ్ళ ఫోకస్ జడం. జడం పైన ఫోకస్ చేస్తారు. అందుకే వాళ్ళు భౌతికంగా ముందుకు వెళుతూ ఉంటారు. కానీ చివరికి వినాశనమే వాళ్ళు కోరుకునేది. జడం చదివితే జడబుద్ధే వస్తుంది, పతనానికి కారణము అవుతుంది. విద్యా పద్ధతి, తల్లిదండ్రుల డబ్బు, పేరు కోసం జడ చదువులు, కాంపిటీషన్స్, చైతన్య జ్ఞానము, సంస్కారం లేవు. తల్లిదండ్రుల పరమ సత్యం దగ్గరికి పిల్లలను తీసుకుని వెళ్ళాలి. పరిష్కారం పంచకోశ వ్యవస్థ, బ్రహ్మచర్యం, రట్ అనగా కంఠస్థం చేస్తూ ఉండటం. గృహస్థం మనో నియంత్రణ, వానప్రస్థం స్వ అధ్యయనము, సన్యాసము, ఆత్మస్థితి. ఇది జీవనం ముక్తికి ప్రాసెస్ అన్నమాట. ఇక బాపూజీ చెప్పినటువంటి బేహద్దు జ్ఞానం, జడాన్ని వదిలే చైతన్యాన్ని పట్టుకోండి. డిగ్రీ కాదు, ఆత్మజ్ఞానం కావాలి. తల్లిదండ్రులు ముందు జ్ఞాని కావాలి. అప్పుడే పిల్లలు కూడా జ్ఞానం అందుతుంది, సమాజం మారుతుంది అని బాపూజీ అంటూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. మీరు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఎన్ని వీడియోలు లైవ్లో యూట్యూబ్లో ఉంటున్నాయో చూడండి. దాని అనుసారంగా ఫాలో అవ్వండి. చైతన్య శక్తిని తెలుసుకోండి. బాపూజీ ఫాలో అవుతూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.